అంటే నాకు చాలా ఒళ్ళు పొగరు. తెలుసు కదా. కాదు. కానీ నాకన్నా పొగరబోతు మీరు. కాబట్టి ఇప్పుడు నేను పద్ధతిగా మాట్లాడాను మాత్రం దయచేసి మీరు అనుకోవద్దండి. ఈ వ్యక్తి చాలా పొగరబోతు. కాబట్టి నేను మాట్లాడింది ఫస్ట్ టైం మీకు నార్మల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఐ నో హిమ్ సిన్స్ వెరీ లాంగ్ టైం. సో దాంట్లోకి వద్దాం మనం. మీరేదో సాఫ్ట్ చాలా మంచివారు అనుకుని మీకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మీరు ఎంత ఆరోగ్యంటో వీళ్ళకి తెలియదు. చాలా మంచి. అవునవును, అది నేను చెప్తాగా ఇప్పుడు. ఇప్పుడు ఈ అంటే రెగ్యులర్ చాలా ఈ మధ్య ఇంటర్వ్యూలు చేస్తున్నా. అసలు మామూలుగా ఇంటర్వ్యూ చేయటం నీకు ఇష్టం ఉండదు, మాకు కనపడవు కదా. నేను చేయను అంటే నేను ఈ మధ్యకాలం చాలా ఎక్కువ చేసేవేంటి? కాదన్నయ్య, నేను నా సినిమా కానీ నా సినిమానే ఫస్ట్ టైం మొన్న సిరీస్ చేశాను. సో దయా అనే సిరీస్ కి 111 ఇంటర్వ్యూస్ చేశాను. అంటే నా ఉద్దేశం ఓన్లీ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఆర్ మొన్న సిరీస్ చేసా గనక చేస్తే అర్థం ఉంటుంది. ఆ మధ్యలో వచ్చి ఏం దానివల్ల అట్లీస్ట్ ఏదో ఒక బెనిఫిట్ నా షోకో లేకపోతే నా సినిమాకో జరగాలి. సో మీది జెన్యున్ గా చేద్దామని నేను, అంటే ఇదేది లేదు, ఏదైనా రిలీజ్ ముందర చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనుకున్నాను. ఇంకా మీరు ఊరుకునేటట్టు లేరుగా. టార్చర్ కాదు, అది పొగరండి. ఇష్టం లేకపోతే వద్దులేరా. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు చేద్దాం అంటారు, ఇష్టం లేకపోతే వద్దులేరా, ఫోర్స్ లేదులే అంటాడు మళ్ళీ ఏమన్నా అంటే ఆయన. సో అందుకని ఇంటర్వ్యూస్ చేయను అన్నయ్య. ఓన్లీ బిఫోర్ ద రిలీజ్ చేస్తే నా ప్రోడక్ట్ కి ఉపయోగపడుతుంది. చెయ్యు కదా, చూస్తే మొన్న చూసాను చాలా, ఎక్కడ చూసినా నీది కనపడుతుంది. అది ఓన్లీ దయాకి అన్నయ్య. దయా తర్వాత మళ్ళీ ఇదే మీకే వస్తున్నా. మళ్ళీ నా రిలీజ్ కి వద్దాం అనుకున్నా, కాదు మీకే వద్దాం వచ్చా. ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లతో పనిచేసావు కదా, అంటే నీకు నువ్వే ఒక డైరెక్టర్, సగం డైరెక్టర్, అంటే డైరెక్టర్ అవ్వక ముందు నుంచి చెప్తాను. నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? అనే నే వర్క్ చేసిన వాళ్ళలో డెఫినెట్ గా అంటే నేను ఇది చెప్తే రాము గారే అవుతారు అంతే. నాకు డెఫినెట్ గా రాము గారే. రామ్ గోపాల్ నేను ఒప్పుకోను. ఏమండి, ఈయనకి రాము గారు అంటే చాలా ఇష్టం. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూ చేస్తే చూడాలన్నది నా ఇష్టం అది. ఎందుకంటే ఇద్దరు గొప్పవాళ్ళు లేకపోతే ఇద్దరు పిచ్చివాళ్ళు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇద్దరు మంచివాళ్ళు గొప్పవాళ్ళు మాట్లాడుకుంటారని నా ఉద్దేశం. నా ఫేవరెట్ డైరెక్టర్ డెఫినెట్ గా రామ్ గోపాల్ వర్మ గారు. అంటే నాకు బ్రేక్ ఇచ్చారనే కాదండి, యాజ్ అ డైరెక్టర్ తన థాట్ ప్రాసెస్ కానీ, ద వే హీ మేక్స్ ఫిల్మ్స్ ఆర్ ద వే హీ థింక్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాకి కదా, ఒక రకంగా ఇండియన్ సినిమాకి ఒక కొత్త ఒరవడిని ఇచ్చాడు. అఫ్కోర్స్ మణిరత్నం కూడా అదే టైంలో వచ్చాడు, ఆయన కూడా ఇచ్చాడు అనుకోండి. బట్ ఈయన సౌండ్ మీద కమాండ్ అవన్నీ కొత్తగా. నేను మణితో సినిమా చేశాను అన్నయ్య, మణిరత్నంతో సినిమా చేశాను. నేను చేస్తున్నప్పుడు ఒక షార్ట్ చేస్తాను, అంటే మీరు అన్నారు కనుక మణిరత్నం టాపిక్ వచ్చింది కనుక అటు వెళ్తున్నాను. ఒక షార్ట్ చేస్తున్నాను. ఆ షార్ట్ ఏంటంటే నేను ఒక 6 నెలల తర్వాత, నేను ఎల్టీటీ చీఫ్ నా సినిమాలో, ఒక 6 months తర్వాత నా వైఫ్ని నేను వెనక్కి వచ్చాను. నన్ను చూసి నా వైఫ్ కోపం వచ్చి నన్ను కొట్టడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు నేను పారిపోతూ ఉంటాను. మన స్టడీ క్యాంప్ ప్రభాకర్ తెలుసు మీకు, తను వచ్చాడు. వస్తే నేను అన్నా, నువ్వు పని చేద్దాం ప్రభా, మణి చెప్పాడు బానే ఉంది, మనం ఏం చేద్దాం అంటే ఎక్కడో అక్కడ నేను తప్పించుకుంటాను, అమ్మాయి కనిపించకుండా పొదల్లాగా వచ్చి అప్పుడు వెనకాల నుంచి వచ్చి పట్టుకుంటానండి. బాగుంది అన్నాడు, బాగా భలే ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు నేను మణిరత్నం చెప్పింది చేయకుండా సొంతంగా చేద్దామని కాదు, నేను ఏదో చిన్న ఎక్సైట్మెంట్ లో చేశాను. కాట్ 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 అని అనిపించింది. యూ మిస్డ్ అన్నాడు. లేదు ఇది ఇలా చేశాను. చక్రి, దిస్ ఇస్ నాట్ రాముస్ ఫిల్మ్, దిస్ ఇస్ మై ఫిల్మ్. ఐ సెడ్, ఐ నో మణి, బట్ దిస్ ఇస్ వాట్ ఐ డూ ఇన్ Ramu Garu's films, because he gives me scope to go ahead and do something. If he doesn't like it, he'll tell me. Ramu makes films with basing on physics. I make films basing on chemistry. నా సినిమాలో కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి చేయకు అన్నాడు. I said, okay, I only working in your film for mathematics. So if whatever you want, I'll do it అని చెప్పా. Because he's a great director. One of the great directors. రాము గారికి మణికి తేడా ఏంటంటే ఇద్దరు గ్రేట్ డైరెక్టర్స్, ఫెంటాస్టిక్. బట్ రాము గారు హీ ఆల్వేస్ ప్రిఫర్డ్ గివింగ్ బ్రేక్స్ టు, అంటే బ్రేక్ యాక్టర్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరు కొత్త వాళ్ళతోనే పనిచేశాడు. శివ అనే సినిమా తప్పితే అంతా కొత్త వాళ్ళే. సో తను ఛాన్సెస్
ఇవ్వలేదు రాము గారు ఎప్పుడు, ఛాన్స్ తీసుకున్నాడు వాళ్ళ మీద. సో మణి గ్రేట్ డైరెక్టర్, బట్ ఈ ఆల్వేస్ వర్క్ విత్ ఫ్యాంటాస్టిక్ రెప్యూటెడ్ టెక్నీషియన్స్. సో ఇద్దరు గొప్ప వాళ్ళే అయినా ఈయన నాకు వై ఐ లైక్ హిమ్ లిటిల్ మోర్ ఇస్ ఈ ఆల్వేస్ టుక్ అంటే ఛాన్స్ తీసుకున్నాడు ఈయన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.